వివాహేతర సంబంధం పెట్టుకున్న ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్లకుండా ఓ మహిళతో ఉండగా పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదిన స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మండలం నెమలిపేటలో రామదాసు అనే ఉపాధ్యాయుడు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో కలిసి ఉండగా ఆమె భర్త మరియు గ్రామస్తులు పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఇదిలా ఉండగా ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మరో ఉపాధ్యాయుడు మద్యం సేవించి పాఠశాలకు వచ్చి పడిపోగా తీసుకెళ్లి పశువుల కొట్టంలో పడేశారు. ఇవన్నీ చూస్తుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యా వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు నెటిజనులు. బయట నీకు 10 మంది ఉన్నారు తెలుసప్పా. బసారైన ఎవరు ఈనాడు ఈ టీవీ మొత్తం చెప్పు చూడు మామూలు అసలు పిల్లలతో ఇండియా పెట్టుకుంటాడా? అది లంచ, అది బోకర్ లంచ. ఇది గురువు కదా, గురువు కదా, టీచర్ కదా. వీడు పెట్టుకుంటారా? మేము పిలిచామయ్యా మాట్లాడి పంపిద్దామని. రాలేదా లంచ? అప్పుడు మాట్లాడి పంపిద్దాం. పంతులని గౌరవం పోయిందా? సార్ పట్టుకో దాన్ని కొట్టించు.